కాదండి కదా. మనుషులు మనకి తీర్పు తీర్చడు, దేవాటి దేవుడు మాత్రమే మనకి తీర్పు తీర్చి దేవుడై ఉన్నాడు. మనము కాకపోతే మనుషులుగా మనం చెప్పుకుంటాం అంతేగాని తీర్పు తీర్చేవాడు మాత్రమే దేవాతి దేవుడు మాత్రమే. నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే నువ్వు కేవలం దేవుడికి మాత్రమే నువ్వు భయపడాలి, దేవుడికి భయపడి మాత్రమే జీవించాలి. దాని దేవా నా తన ప్రభు చల్లగానే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణమయ్యా, నీ వాత్సల్య భావములు చొప్పున నన్ను అతిక్రమను తుడిచివేయు ప్రభా. అవును తండ్రి, నాయన ప్రవక్త వచ్చేదాకా నేను ఒప్పుకోలేదు, ప్రవక్త వచ్చేదాకా నా నోటి మాట రాలేదు, కానీ నువ్వు నన్ను చూసావు ప్రభా. నేనేం చేశానో నువ్వు చూసావు ప్రభా. నాయన నన్ను క్షమించు, ఒకవేళ నన్ను క్షమించాలి కానీ కేవలం నీ కృపను బట్టే ప్రభా. నా ఎందుకు ఏమి కూడా లేదు నాయన. అయితే రెండో వచనం, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. హల్లెలూయా. ఏం పోవునట్లంటే నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు ప్రభా. అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు. నేను ప్రభా పెద్ద తప్పు చేశాను, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. హల్లెలూయా. కూరగాయలు మనం కట్ చేస్తున్నప్పుడు వంకాయ ఉన్నప్పుడు పుచ్చు వంకాయ వండుకుంటామా, పక్కన తీసి పడేస్తాం. మంచి కూరగాయలు మాత్రమే మనం శుభ్రం చేసుకుని తింటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు కూరగాయల విషయంలో మనం అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మరి మన శరీరము మన ఆత్మ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన శరీరమును దేవునికి అప్పగించిన ఆత్మ విషయంలో నువ్వు చాలా పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోవాలి. నీ నోటిని కాపాడుకోవాలి, నీ తలంపులను కాపాడుకోవాలి, నీ చూపులు కాపాడుకోవాలి, నీ ప్రవర్తనని కాపాడుకోవాలి. హల్లెలూయా. అయితే ప్రశాంతి గ్రంథం అంటుంది, ఎవరుడా యవన కాలం అందు సంతోషించుము, కానీ దానికి ఒక సమయం వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు నాకు యవనస్తుల గురించి భయం వేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్మెంట్లో తగ్గరు, అన్ని మనకి చెయ్యరు, చెప్పకుండా చాలా వాళ్ళు చేస్తారు. కానీ అంటుంది వాక్యం, యవనుడాని యవనమందు సంతోషించము, కానీ ఒక దినం వస్తుంది నాకు లెక్క చెప్పు తీరాలి. హల్లెలూయా. మాత్రమే జ్ఞానం లేదని కాదు, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, కంట్రోల్ చేసుకునే ఇది ఉంది. బండి మీద స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా బండి ఎదురొచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, బ్రేక్ వేయాలి కదా. బ్రేక్ వేస్తేనే ఇతర పనులు గుర్తుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటే ఇతరులు కాపాడాలి. మరి అలాంటప్పుడు పాప విషయంలో కూడా వాక్యాన్ని పట్టుకొని బ్రేక్ వేసుకోవాలి. ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, ఈ వాక్యాన్ని ఎత్తుబట్టి దేవా అవును ప్రభు చెడ్డ మార్గంలో నడవకుండా నీ తీర్పులోకి నువ్వు రాకుండా ప్రభు నీ కృప చూపించని దేవాతి దేవుడిని మనం అడగాలండి. హల్లెలూయా. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. హల్లెలూయా. ఇది ఉండాలండి ప్రతి వ్యక్తిలో. నీ అతిక్రమం నీకు తెలిసి ఉండాలి, నీ పాపం ఏంటో నీకు తెలిసి ఉండాలి. ప్రభువా ఇక్కడ 3వ వచనము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది. కొన్నిసార్లు మనం తెలుగుగా మాట్లాడు, నేను ఏం చేస్తున్నా తెలియదు అన్నట్టు. హల్లెలూయా కదా. నా పాపం వెళ్ళినప్పుడు నా ఎదుటే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్బలుడుగా అగపడదు. హల్లెలూయా. పిల్లలు ఎన్నిసార్లు చెప్తే వెళ్ళినప్పుడు తండ్రైనా తల్లి కొడుతుంటే ఏం చేస్తుంటే ఒకరు చూస్తూ ఉంటారు. అవును చెప్తే విన్నాను, నీకు ఇలా పడాల్సిందే కదా కదా. తల్లిదండ్రులు తల్లి చెప్తా ఉంటే పిల్లలు తండ్రి ఏం చేస్తాడు, నీకు పడాల్సిందే, నువ్వు ఎందుకు కాబట్టి కొడుతున్నావు. ఒకవేళ తండ్రి చెప్పినప్పుడు కొడుకు వెళ్ళిపోతే అవును వాడు ఎదురుగా. కొన్నిసార్లు చెప్పినప్పుడు వినకపోవడం వల్ల ఏమనిపిస్తుంది తెలుసు, వినాలి ఏమనిపిస్తుంది తెలుసా, కొన్నిసార్లు జాలి అనిపించదు. అర్థమవుతుందండి, జాలి అనిపించదు. ఎందుకంటే మనం చెప్తున్నాము వాళ్ళు వింటలేదు, మనం చెప్తున్నాము అని వింటలేదు. ఏమప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు దెబ్బలు పడినప్పుడు వాళ్ళు ఒక గాయమైనప్పుడు మనం దానికి బాధపడదు, నొచ్చుకుంటాం. ఉండని తెలియాలి దేవుడే శిక్షణ పెట్టాడు. హల్లెలూయా. దేవుడే శిక్షణ పెట్టి తెలియాలి ఉండని అని
మనం వదిలేస్తూ ఉంటాం. అర్థమవుతుందండి? ఎంత తల్లిదండ్రులైనా పిల్లలు తప్పులు చేస్తూ ఉంటూ చూస్తూ ఉండలేదు. ఒకసారి దెబ్బలు తగిలినప్పుడు తగని నాకు తెలుస్తుంది. ఎన్నోసార్లు చెప్తుంటాం, గర్తిస్తుంటాం, హెచ్చరిస్తూ ఉంటాం. వినకపోతే మనం దానికి ఏమి చేయలేము. పరవస్థానము వాళ్ళు అనుభవించుకోవాల్సిందే. హల్లెలూయా. నాకు ములుగుచ్చుకుంటే నాకు ఎరుపు కానీ పక్కోడికి నొప్పి కాదు కదా. నాకు పన్నులు వస్తే నాకే నొప్పి వస్తుంది కానీ పక్కోడికి రాదు. అలాంటప్పుడు మరి నేను ఏం చేస్తున్నాను అనేది నాకు తెలియకపోతే ఎలాగా? దావీదు అంటున్నాడు, నా ఎదుట నా పాపము నా ఎదుటే ఉంది ప్రభువా, అది నాకు తెలుసు, నన్ను పవిత్రపరచు ప్రభువా ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవాలి దేవుని సన్నిధానంలో. కింద చూసినట్లయితే 8వ వచనము, 6వ వచనము, నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రమైనట్లు సోపుతో నా పాపము పరిహరింపు, ఇవ్వు కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు. హల్లెలూయా. ఆయన అంటే ఏం కోరుతున్నాడండి? నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. హల్లెలూయా కదండి. అంతరంగంలో ఏం కోరుతున్నాడండి? సత్యము కోరుచున్నాడంట. కొన్నిసార్లు మనం ఏమైందంటే మన చిన్నపిల్లలు చెల్లి వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఎంతో స్వార్థము కుళ్ళి మత్సరాలు కూడా కొన్నిసార్లు ఉండిపోతూ ఉంటాయి. హల్లెలూయా. వినాలి తెలుసండి. వీళ్ళు కూడా మనం ఏం తెలియదు అనుకుంటాం, వీళ్ళు కూడా చాలా తెలుసు. వీళ్ళు కూడా స్వార్థం ఉంటుంది, వీళ్ళు కూడా మార్వలేదు. తెలుసా? మీకు తెలుసా? ఒకరి గురించి చెప్పాను, వాళ్ళ గురించి నాకేం చెప్తున్నా, గురించి నాకేం చెప్తున్నా అని అంటారు. ఏదేంటో తెలుసా? స్వార్థం, ఓర్చుకోలేదు తనము. తెలుసా అండి? చిన్న పిల్లలే అనుకుంటున్నాం కానీ ఈ వయసులో కూడా స్వార్థము కుళ్ళు మత్సరం అనేది పనిచేస్తుంది. కాబట్టి వాక్యాన్ని మన హృదయం ఉంచుకున్నట్లయితే మనతో ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావు తెలిసినప్పుడు దేవా, ఈ విషయంలో నేను ఈర్ష్యపడుతున్నాను ప్రభా, ఈ విషయంలో నేను స్వార్థంగా ఉన్నాను ప్రభా, ఈ విషయంలో నేను తట్టుకోలేకపోతున్నాను, కానీ ఇది నీకు ఇష్టమైనది కాదు కదా ప్రభా, దయచేసి ఇది నా తీసివే ప్రభా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో ఇతరుల్ని మనము ఓర్చుకోలేము కదా. నేనే గ్రేట్ అనుకున్నప్పుడు ఇతరులను ఓర్చుకుని, అందుకనే మనం తగ్గించబడాలి, దేవుని నామము హెచ్చించబడాలి. కిందకైతే ఆయన అంతరంగాన్ని చూస్తున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, ఇవ్వు గంటను నేను తెల్లగనున్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపమును ఇంపుడు కమ్ము, నా దోషమన్నిటిని తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును పుట్టించు. హల్లెలూయా. స్థిరమైన మనసు అంట. స్థిరమైన మనసు అంటే మనకు ఆలోచన వచ్చేదాన్ని బట్టి మాట్లాడము, దేవుడు ఇచ్చే ఆలోచన బట్టి మాట్లాడతాం. కొన్నిసార్లు మన సొంత జ్ఞానాన్ని సొంత మాటల్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం, కానీ దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు సొంత జ్ఞానాన్ని మనం ఎందుకంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు కాబట్టి అది నీ మాట, దేవుని మాట అని నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అది మన మాట, దేవుని మాట అని మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనం హెచ్చించుకోలేము. హల్లెలూయా. కానీ తను తాను హెచ్చించుకున్నవాడంట తగ్గించుకుంటాడో తొలగించేస్తాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని హెచ్చిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఏ విషయాల్లో కూడా మనం హెచ్చించుకోకూడదు. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు ఇది చేయాలి, నేను ఎందుకు సంఘంలో పని చేయాలి, వాళ్ళే చేయాలి, నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చెయ్యాలి అనే మాట మాత్రం మనకు రాకూడదు. హల్లెలూయా. సన్నిధిలో నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ అంతరంగాన్ని బట్టి దేవాది దేవుడు మన జీవితంలో కార్యం చేసే దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే చివరిగా చూసుకుందాం 11వ వచనము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపము నీ తట్టు పాపులను నీ తట్టు తిరుగుదురు, దేవా నా రక్షణకర్తవు దేవా. హల్లెలూయా. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరవుము. హల్లెలూయా. ఏం చేయాలంటే నోరు తెరవము. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, ఆరాధించినప్పుడు మనము దేవుని మందిరానికి వచ్చింది కదా, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. అయితే దేవుని మందిరానికి వచ్చిన నీకు చేతనైనంత మటుకు నువ్వు చేతులు పైకెత్తి దేవుని ఆరాధించాలండి. హల్లెలూయా.
నీకు ఓపుకున్నంత మటుకు, ఎందుకంటే పనులు చేసి అలసిపోతారు కాబట్టి ఓపుకులు ఉండవు. కానీ నీకు చాలినంత మటుకు నువ్వు ఆరాధనలో చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి నువ్వు ఆరాధన నువ్వేం చేస్తావు? ప్రభువా, నా వల్ల ఏమీ కాదు ప్రభువా, నేనేమీ చేయలేను ప్రభువా, నా విషయంలో నా జీవితంలో సమస్తంగా జరిగించేవాడు నీవే ప్రభువా, నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను యేసయ్యా అని నువ్వు అడుగుతున్నావు. హల్లెలూయా. అందుకనే చేతులు పైకెత్తమంటే కొందరు ఎత్తారు, హల్లెలూయా. కళ్ళు మూయరు, కొందరు కళ్ళు తెరుస్తారు. ఇలాంటి భయం లేని, భక్తి లేని జీవితాలు మనకు ఉండకూడదండి. ఆరాధన అనగానే కళ్ళు మూయాలి, చేతులు పైకెత్తాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు నీకు సన్నిధానం, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు మొదలుపెట్టాలి. దేవుడు మనకు సహాయం చేశాడు. హల్లెలూయా. అది చివరిలో చూసుకుందాం. 17వ వచనము, ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా ఇరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంట. ఇరిగిన వాడినైనా, ఇరిగిన మనసు గలవాడిని ఆయన అలక్ష్యము చేయడంట. మనుషులు అలక్ష్యం చేస్తారు కానీ దేవాది దేవుడు మాత్రం అలక్ష్యం చేసే దేవుడు కాదండి. మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుని చేతికి మనం అప్పగించేసరికి లెక్చర్ చూసినట్లయితే, అయితే నీ కటాక్షం చెప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము గోడను కట్టించము, అప్పుడు నీ దీప్తమైన బలును, దహన బలును, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములను, అప్పుడు జనులు నీ పరిస్థితులు కోడలను అర్పించెదరు. హల్లెలూయా. ఏదైతే కార్యం చేస్తారో ప్రభా, సంతోషంతో కృతజ్ఞతతో ప్రభా నీ బిడ్డలు కోడలను అర్పించెదరు. హల్లెలూయా. మనకి దేవుడు మన జీవితంలో దేవుడు ఒక కార్యం చేసినప్పుడు మన కానుకలు కానీ అర్పణలు కానీ మనం దేవుని మందిరంలో అర్పిస్తాం కృతజ్ఞత కలిగి. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన జీవితం మనకు ఉండాలండి. దేవుడిని అడగాలి, ప్రభా నేనేం చేస్తున్నాను, నా పరిస్థితులు తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా తలపుడు తెలుసు, నా ఆలోచన తెలుసు ప్రభా. ఎక్కడ కూడా నన్ను నేను చూపించుకోకుండా నిన్ను చూపించే కృప నాకు దయచేయి ప్రభు అని మన దేవుని అడిగినట్లయితే, దావీదు అడిగినట్లయితే దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంది. హల్లెలూయా. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరం కళ్ళు మూసుకుందామంటే లేచి నిలబడదాం. మనకి ఎలాంటి సహాయం కావాలో మన చేతుల పైకి, పిల్లలు కూడా కళ్ళు తెరవద్దు, నవ్వొద్దు, అటు ఇటు చూడొద్దు.